నియోజకవర్గ సెంటిమెంట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తిరగరాస్తారా? ధర్మారెడ్డిని ఓడించడానికి కాంగ్రెస్ సంసిద్ధంగా ఉందా? బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ జరుగుతుందా లేక బీఆర్ఎస్ బీజేపీ మధ్య టగ్ ఆఫ్ జరగనుందా? పరకాలలో పోరు ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. పరకాల నియోజకవర్గంలో రాజకీయ వేడెక్కడంతో కూడా టెన్షన్ మొదలైంది. మొత్తానికైతే అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో 2024లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు? సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికా కమలం గుర్తులో కాసేకన్న జెండా ఎగరబోతుందా లేదంటే అస్తం గుర్తుకు పట్టం కట్టబోతుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరకాల నియోజకవర్గంలో చల్లా ధర్మారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత 3 దశాబ్దాల నియోజకవర్గ చరిత్రను పరిశీలిస్తే ధర్మారెడ్డి తప్ప మిగతా వారెవ్వరూ వరుసగా రెండోసారి గెలవలేకపోయారు. 1994లో సిపిఐ నుంచి పోతరాజు సారయ్య, 1999లో టీడీపీ నుంచి బొజ్జపల్లి రాజయ్య, 2004లో టీఆర్ఎస్ నుంచి బండారి శారారాణి, 2009లో కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ విజయం సాధించారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో మొలుగూరి భిక్షపతి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఇక 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి చల్లా ధర్మారెడ్డి విజయడంకా మోగించారు. ఆ తర్వాత గులాబీ గూటికి చేరిన ఆయన 2018లో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ధర్మారెడ్డి 2014లో టీడీపీ తరఫున పరకాల నుంచి పోటీ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దసాని సహోదర్ రెడ్డిపై 108 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2018లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ కొండా సురేఖపై 46,519 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థిగా ముద్రపడ్డ కొండా సురేఖపై ఘన విజయం సాధించి సత్తా చాటారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నామమాత్రపు పోటీకే పరిమితమయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి చల్లా ధర్మారెడ్డి బరిలో నిలవడానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి ఇనగాల వెంకట్రామిరెడ్డి లేదా కొండా మురళీధర్ రావు బరిలో నిలిచే అవకాశం ఉంది. బీజేపీ నుంచి డాక్టర్ పెసరు విజయ్ చందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి, డాక్టర్ కాళీ ప్రసాద్ రావు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పరకాల నియోజకవర్గంలో ప్రస్తుత సమీకరణాలను బట్టి చూస్తే చల్లా ధర్మారెడ్డిపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని టాక్. పార్టీ పరంగా తప్పితే ఆయనకు వ్యతిరేక పవనాలు వేస్తున్నాయని గులాబీ శ్రేణులే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయడంలో ఆయన విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే అధిష్టానం కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టి ఆయనకు తలంటిందని సమాచారం. ఇవన్నీ కాంగ్రెస్ కు అస్త్రాలుగా మారాయని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థులే బరిలో ఉంటారని ప్రచారం జరుగుతుంది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఎలాగైనా పరకాలలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించాలని కృత నిశ్చయంతో ఉన్నారట. అందుకే ఇనగాల వెంకట్రామరెడ్డి లేదా కొండా మురళీధర్ రావుల్లో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని టాక్. ఒకప్పుడు బీజేపీ కూడా ఇక్కడ గెలిచింది కాబట్టి ఇక్కడ ఆ పార్టీకి కూడా కొంత ఓటు బ్యాంక్ ఉంది. బీజేపీ నుంచి డాక్టర్ పెసరు విజయ్ చందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి, డాక్టర్ కాళీ ప్రసాద్ రావు బరిలో నిలుస్తారని టాక్. బీజేపీ నుంచి వినిపిస్తున్న ఈ ముగ్గురు బలమైన వారే కావడం గమనార్హం. ప్రస్తుత రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే పరకాలలో త్రిముఖ పోరు ఖాయమని తెలుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో ప్రతి పార్టీకి ఇక్కడ నేతలు క్యాడర్ బలంగానే ఉన్నారు. అందుకే నెక్ టు నెక్ ఫైట్ తప్పదని టాక్. ముఖ్యంగా ఇప్పటికే 2 సార్లు గెలిచిన ధర్మారెడ్డికి మూడోసారి గెలవడం అంత ఈజీ కాదన్న వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలో ఏదో ఒక పార్టీని నిలువరిస్తే తప్ప ఆయన గట్టెక్కే అవకాశాలు లేవని సమాచారం. కాంగ్రెస్ నుంచి కొండా మురళీధర్ రావు పోటీలో ఉంటే ధర్మారెడ్డికి పోరు మరింత జటిలం కావచ్చన్న వాదన వినిపిస్తోంది.
ధర్మారెడ్డిపై వ్యతిరేకత ఉన్నంత మాత్రాన ఇక్కడ కాంగ్రెస్ లేదా బీజేపీ గెలుస్తుందని చెప్పలేం. ఎందుకంటే కేసీఆర్ బొమ్మపై ప్రజలు దృష్టి పెట్టితే ధర్మారెడ్డికి అదృష్టం కలిసి రావచ్చు. హ్యాట్రిక్ కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమైతే లేదు. మొత్తంగా పరకాల నియోజకవర్గంలో పోటీ ఢీ అంటే ఢీగా సాగడం ఖాయమని విశ్లేషకులు కూడా తేల్చి చెబుతున్నారు. ఎవరు గెలిచినా చాలా తక్కువ మెజార్టీతో గెలిచే అవకాశాలే ఉన్నాయని అంచనా వేస్తున్నారు. మరి ఎన్నికల నాటికి ఇదే వాతావరణం ఉంటుందా లేదా అన్నది వేచి చూడాలి. చూశారు కదా పరకాల అసెంబ్లీ పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే 2014లో టీడీపీ అభ్యర్థిగా చల్ల ధర్మారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడు తర్వాత టీడీపీ అంటే బలమైన నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ ప్రస్తుతం మంత్రిగా బీఆర్ఎస్లో మంత్రిగా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. అతనితో పాటు కూడా చల్ల ధర్మారెడ్డి ఇద్దరు కలిసి కూడా 2018లో కూడా బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్లో జాయిన్ అయిన పరిస్థితి అయితే కనపడుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2018లో బీఆర్ఎస్ టికెట్గా తీసుకొని మొత్తానికి పరకాల ఎమ్మెల్యేగా టికెట్ సంపాదించి పరకాలలో విజయం అంటే 46,000 మెజార్టీ అంటే 46,000 మెజార్టీతో కూడా ఓట్లతో గెలిచిన చల్ల ధర్మారెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. కానీ మొత్తానికైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా కొనసాగుతున్నది పరిస్థితి. మొత్తానికి పరకాల ప్రజలు మాత్రం చల్ల ధర్మారెడ్డి హ్యాట్రిక్ కొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అట్లాగే కూడా బలమైన నేత కాంగ్రెస్ నుంచి కొండ సురేఖ దంపతులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనపడతా ఉంది. అట్లాగే కూడా మేము తక్కువ కాదంటూ కూడా బీజేపీ కూడా పరకాల పట్టణంలో 2 సార్లు మాత్రం కాశీకరణ జెండా ఎగరేసిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఇప్పుడు పరకాల్లో కూడా కాశీకరణం జెండా ఎగరేయడానికి కూడా ఉద్యమ నాయకులు ములుగురు భిక్షపతితో పాటు కూడా విజయచంద్ర రెడ్డి రాష్ట్ర నేతలు కూడా పరకాలపై కన్నేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. త్రిముఖ పోటీ కూడా ఈ పరకాల పట్టణంలో ఉంటుందని చెప్పుకోవచ్చు 2024 వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ మొత్తానికైతే పరకాల ప్రజలైతే ఎవరి వైపు చూస్తున్నారు? ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వానికి సిట్టింగ్ ఎమ్మెల్యేకే పట్టం కట్టబోతున్నారా, లేక బీజేపీ కాశీకరణ జెండా ఎగరబోతుందా, లేదా హస్తం గుర్తు అభ్యర్థిని గెలవబోతున్నారని చెప్పి కూడా ప్రజల మనోభావాన్ని త్రిముఖ పోటీ మాత్రం పరకాల పట్టణంలో ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ 2024లో గెలుపు ఎవరి వైపు చూస్తుందని చెప్పి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇది మొత్తానికి పరకాల అసెంబ్లీ పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.